निताई चैतन्य की जय, परशुराम भगवान की जय, वामदेव की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనం మనసు గురించి చెప్పుకోబోతున్నామనండి. చాలా అద్భుతమైనటువంటి 2 శ్లోకాలని. సో భగవద్గీత 6వ అధ్యాయం ఉన్నవాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. 6.32-33 32-33 అందరు దయచేసి ఓపెన్ చేసుకోండి. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ओके, 6.33 దయచేసి అందరు మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ. నువ్వు ఆపోతే అంటే మరి తిథి మీద తినకంటే ఎలాగ వెళ్తావు? గుండు జల్లు మంచిగా అయ్యింది, నాకు వంట పని తప్పింది అనుకో. ఓకే, హరే కృష్ణ. ఎవరైనా 6.33 చదువుతారా? ఓకే, అన్మ్యూట్ చేస్తున్నానండి. ఉమాపతి ప్రభు అన్మ్యూట్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మపై ఏన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ప్రభుజీ 33 6వ అధ్యాయం. ఎస్ ప్రభుజీ. 33. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అర్జున వాచ యోయం యోగోస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన, ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనసు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగాను మరియు అశక్యముగాను నాకు తోచుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ముప్పై 34 ఇంకెవరికైనా ఇస్తారు ప్రభుజీ? ఎస్, హరే కృష్ణ. ఎస్ డివోటీస్, ఎస్ ప్రభుజీ. 34 చదువుదాము. అంతకన్నా ముందు కొంచెం లైట్గా బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తాను మీకు. సో ఇది 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు యోగం గురించి చెప్పడం జరిగిందండి. అర్జునుడికి యోగ పద్ధతిని ఏ విధంగా ఆచరించాలి అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అర్జునుడు ఇచ్చినటువంటి ఉత్తరం ఇది ఏంటంటే, మనసు చాలా చంచలమైనది, చాలా అస్థిరమైనది. నువ్వు చెప్పినటువంటి ఈ యోగ పద్ధతి ఏదైతే ఉందో అది ఆచరణకు అసాధ్యమైనటువంటిది, అశక్యమైనటువంటిది అని నాకు తోచుచున్నది అని చెప్పి ఉన్నాడు అర్జునుడు. నెక్స్ట్ శ్లోకం కూడా చదువుతాం. 34. ఓకే, లక్ష్మీ మాతాజీ చదవండి. లక్ష్మీ జీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనస్సు చంచలము, కల్లోలితము, మొండిపట్టు కలది, బలవత్తమైనది కనుక దానిని లొంగదీసుకోవడం గాలిని అణచడము కంటే ఎక్కువ కఠినమని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనసుని అలగతీయడం అనేది చాలా కష్టం. అంత సులువైనటువంటి ప్రొసీజర్ కాదు అది. చాలా చంచలంగా ఉంటుంది మనస్సు.
చాలా దృఢంగా ఉంటుంది, బలవత్తరంగా ఉంటుంది. దాన్ని నిగ్రహించడం అనేది వాయువుని నిగ్రహించడమే. అంటే చాలా గాలి వస్తుంది అనుకోండి, గాలిని ఆపడం ఎంత కష్టమో అంత కష్టమైనది అని అర్జునుడు చెప్తున్నాడు. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇంతకుముందు ఏమేమి శ్లోకాలు చెప్పాడు, దీనికి రెస్పాన్స్గా అర్జునుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఏమిటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఓకే, ఇది 6వ అధ్యాయం అండి. చూడండి, ఇవన్నీ కూడా శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, శుచౌ దేశే ప్రతిష్టాప్య. ఇవన్నీ కూడా లైట్గా జస్ట్ ఒక బ్రీఫ్గా చెప్పుకుందామండి. సో యోగ విధానాన్ని ఏ విధంగా చేయాలి అనేది శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 6వ అధ్యాయంలో యోగం మనందరికీ తెలుసు కదండి. వరల్డ్ యోగా డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యోగం అనేది ఇప్పుడు యోగా అనేది చాలా చాలా ఫేమస్ అయిపోయింది. కాబట్టి యోగాని ఎలా చేయాలి అని శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు చెప్తున్నాడు అనమాట. ఒరిజినల్గా అసలు యోగం అనేది యోగో భవతి దుఃఖ అంటే యోగం అనేది ఉన్నది, ఒక పర్పస్ అనేది ఉన్నది యోగానికి. అంటే మన దుఃఖాన్ని శమనం చేయడానికి, మనకి మోక్షాన్ని ప్రదాయించడానికి ఇవ్వడానికి ఉన్నది. మోక్షప్రదాయకమైనటువంటిది ఈ యోగం అనేది. సో మన మనస్సుని నియంత్రించుకోవడానికి ఉన్నది యోగం. యోగం అనేది ఎందుకు ఉన్నది అంటే చివరికి మనస్సుని నియంత్రించుకోవడానికి ఉన్నదండి. సో ఇక్కడ నుంచి మొదలు పెడతారు శ్రీకృష్ణ భగవానుడు యోగ పద్ధతిని ఏ విధంగా చేయాలి అనేది. సో మనం ఇవి కొంచెం బ్రీఫ్గా చెప్పుకుందాం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మన్య నాత్యుచిత్రం చితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. అంటే మనం ఒక ఏకాంతమైనటువంటి స్థలములకు వెళ్ళాలి. ఒక యోగం చేయాలనుకున్నటువంటి ఒక యోగి శుచౌ దేశే ప్రతిష్టాప్య అంటే ఒక శుచి అయినటువంటి ఒక ఏకాంత స్థలమునకు, శుచి అయినటువంటి స్థలము అంటే హరిద్వారము అటువంటివి అనమాట. ఇప్పుడు మీరు హరిద్వారానికి వెళ్ళినట్లయితే ఎంతో చాలా అందంగా ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా ఉంటుందన్నమాట. అక్కడ గంగా నది, అక్కడ ఎంతోమంది మునులు ఋషులు యోగులు అక్కడికి వచ్చి ఉంటారు. అందరూ వచ్చి ధ్యానం చేసుకుంటారు. అక్కడ ధ్యానం చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది కాబట్టి అక్కడ చేసుకోమని చెప్పారు. తర్వాత నేలపైన కుశాగ్రాసమును పరిచి దానిపైన జింక చర్మాన్ని వేసి మృదుమైనటువంటి వస్త్రాన్ని కప్పవలను. తర్వాత ఆసనం వచ్చేసి ఏ విధంగా ఉండాలి, చాలా ఎత్తుగా కానీ ఉండకూడదు, అలాగే చాలా కిందకి కానీ ఉండకూడదు. పవిత్రమైనటువంటి స్థలం అయి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మన యోగ పద్ధతి అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంలో చేయాలి. తర్వాత యోగి దానిపైన స్థిరముగా కూర్చొని, చక్కగా ఆసనంలో కూర్చొని ఇంద్రియాలని మనస్సుని నియంత్రించుకుంటూ ఒకటే లక్ష్యము పైన మనస్సుని ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగమును అభ్యాసించవలెను. యోగం ఆత్మవిశుద్ధయే అంటే యోగ పద్ధతి అనేది ఉన్నది ఎందుకంటే ఆత్మవిశుద్ధయే. యోగం అనేది కేవలం మన హృదయాన్ని శుద్ధిపరచుకోవడానికి మాత్రమే ఉన్నది. ఇది భగవద్గీత ప్రకారంగా ఉన్నటువంటిది. యోగం ఉన్నది అంటే జనరల్గా మనం యోగా ఇన్స్టిట్యూట్కి వెళ్తాము, హెల్త్ బాగుండాలనో లేకపోతే కొవ్వు తగ్గాలనో వెళ్తాం. అంటే యోగం అనేది ఉన్నది కొవ్వు తగ్గించుకోవడానికి అయితే కాదు. ఖచ్చితంగా యోగం అనేది ఉన్నది హృదయాన్ని పవిత్రీకరణ చేసుకోవడానికి యోగ పద్ధతిని భగవంతుడు ఇచ్చాడు. మనం దాన్ని ఎందుకు వాడుకుంటున్నామంటే కొవ్వు తగ్గించుకోవడానికి వాడుకుంటున్నాం. భగవద్గీత మనకి శ్రీకృష్ణ భగవానుడు నిత్యం ఆచరించడానికి ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే చనిపోయిన తర్వాత శవము చదవడానికో లేకపోతే చిన్నపిల్లలకి శ్లోకాలు నేర్పించడానికో వాడుకుంటున్నాం. అంటే ఇచ్చినది ఎందుకు, వాడుతున్నది ఎందుకు, అది మనం అర్థం చేసుకోవాలి.
ఇచ్చినటువంటి పర్పస్ వచ్చేసి చాలా పెద్ద పర్పస్, మనం వాడుతున్నటువంటి విధానం వచ్చేసి చాలా తక్కువగా వాడుతున్నాం, చాలా తప్పుగా వాడుతున్నాం అనమాట. కాబట్టి యోగం అనేది ఏదో అలాగా మనం పైకి కిందకి 10 సార్లు నమస్కారాలు చేయడము ఇవి అవి అదంతా కాదు. యోగం అంటే ఆత్మవిశుద్ధయే, హృదయాన్ని శుద్ధి పొందడానికి మాత్రమే ఉన్నది. ఇంకా చూద్దాం నెక్స్ట్ శ్లోకాలు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాన నవలోకయన్ ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. శరీరమును, మెడను మరియు శిరస్సును స్థిరముగా ఒకే క్రమములో ఉంచి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరించవలెను. ఆ విధముగా ప్రశాంతతతో, భయరహితముగా మరియు నిశ్చల మనస్సుతో బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమగతిగా చేసుకొనవలెను. ఇంకా చెప్తున్నా చూడండి, యోగం ఏ విధంగా చేయాలంట. మనం మొట్టమొదటిగా శరీరాన్ని, మెడని మరియు శిరస్సును కూడా స్థిరంగా ఒక స్ట్రెయిట్ లైన్లో క్రమంగా ఉంచి దృష్టిని నాసికాగ్రం పైన పెట్టాలన్నమాట. సో అలాగా మన ముక్కు ఒక కోనల పైన మనం చూసి అలా కళ్ళు సగం ఓపెన్లో పెట్టి అలా చూస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా కేంద్రీకరించాలి. ఇంకా ఏంటి, చాలా ప్రశాంతంగా చేయాలి యోగాన్ని. అలాగే భయపడకుండా చేయాలి, నిశ్చలమైనటువంటి మనస్సుతో చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది బ్రహ్మచర్యము పాటించుచు యోగం చేయాలి. బ్రహ్మచర్యము పాటించినటువంటి వాడు యోగి అవ్వడానికి ఎటువంటి పరిస్థితి లేదు అని యోగ పద్ధతి చెప్తున్నాను. జ్ఞాన యోగము, ధ్యాన యోగము ఉన్నంత వరకు బ్రహ్మచర్యం అనేది చాలా కంపల్సరీ. అందుకనే చెప్తారన్నమాట, అసలు ఈ యోగ పద్ధతి అనేది ఉన్నది జనరల్గా గృహస్థులకి కాదు, సన్యాసులకి, వానప్రస్థులకి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వనాల్లో ఉంటారు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు, కాబట్టి వాళ్ళకి అది అవుతుంది. అంతేగాని ఎటువంటి బ్రహ్మచర్యము పాటించకుండా మేము యోగా క్లాసులకు వెళ్తున్నామండి అంటే అది ఉట్టిగానే మోసం తప్పితే ఏం లేదు అని మన ప్రభుపాదులు వారు రాశారన్నమాట ఈ భాష్యంలో. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, మనము ధ్యానం చేసేటప్పుడు దేనిపైన ధ్యానం చేయాలి. ఇప్పుడు యోగం అని చెప్పి ధ్యానం చేస్తున్నాము, మనం ఏం చేసామంటే ఇప్పుడు యోగ పద్ధతిలో దాని సెక్యులరిజం అనే పేరుతోటి అందులో ఉండాల్సినటువంటి రసాన్ని తీసేసామన్నమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క యోగం అనేది ఒక ఆధ్యాత్మిక పద్ధతి, అది ఒక ధార్మిక పద్ధతి, ఒక ఆధ్యాత్మిక పద్ధతి, భగవంతుడికి సంబంధించినటువంటి ఒక క్రియ. అందులోనే భగవంతుడినే తీసేసి మనం యోగాన్ని కొవ్వు తగ్గించుకోవడానికి వాడుతున్నాం. కాబట్టి ఇలాంటి యోగం ఎందుకు పనికిరాదు, మనం చేసేటువంటి యోగం అయితే పనికిరాదు. ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్పినటువంటి యోగాన్ని చేసినట్లయితే మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ మనం చేసేది ఏదైతే ఉందో అంటే కృష్ణుడికి ఎటువంటి సంబంధం లేకుండా, ఎటువంటి బ్రహ్మచర్యము పాటించకుండా, ఎటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో కూర్చొని చేయకుండా చేసేటువంటి యోగానికి ఎటువంటి బెనిఫిట్ అనేది లేదు. మేబీ కొవ్వు కొంచెం తగ్గవచ్చు. అయితే హృదయం నందు ధ్యానించు, ఇక్కడ చూడండి, మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. మత్పరః అంటే భగవంతుణ్ణి మనం జీవిత పరమగతిగా చేసుకోవాలి. మత్పరః అంటే అది. మత్పరః అంటే భగవంతుడికి శరణాగతుడైనటువంటి భక్తుడిని మత్పరః అంటారు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నానంటే, మన భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడి పైన మనస్సుని మనం కేంద్రీకరించాలి. మన సంయమ్య మచ్చిత్తో. మచ్చిత్తో అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మచ్చిత్తో మద్గత ప్రాణ. భగవద్గీతలో మచ్చిత్త అనేటువంటి పదాన్ని చాలాసార్లు కృష్ణ భగవానుడు వాడడం జరిగింది. మత్ చిత్త. మత్ అంటే నా పైన, చిత్త అంటే మన చిత్తాన్ని, మన మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకరించాలి. అంటే కృష్ణ భావనామృతంలో మనం ఉండాలన్నమాట. కృష్ణ ప్రజ్ఞలో మనం ఉండాలి, కృష్ణ భావనామృతంలో మనం ఉండాలి. అలా కృష్ణ భావనలో మనం ఉండాలన్నమాట. కృష్ణుడిని మన మనసులో పెట్టుకొని ఉండాలి, ఎప్పుడు కూడా కృష్ణుడిని తలుచుకుంటూ ఉండాలి. దాన్ని మచ్చిత్త అంటారు. అలా చేసేటువంటి యోగాన్ని గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ. తర్వాత యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. ఈ విధముగా నిరంతరము దేహము, మనస్సు, కర్మలను నియంత్రించుచు ధ్యానయోగి అయిన వాడు క్రమబద్ధమైన మనస్సు గలవాడై భౌతిక జీవిత స్థితి నుండి
విరమించుట ద్వారా భగవద్రాజ్యమును పొందును. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో ఈ యోగం యొక్క లక్ష్యం ఏంటో చెప్తున్నానండి భగవంతుడు. యోగ పద్ధతి యొక్క లక్ష్యం ఏంటంటే మత్ సంస్థాం అధిగచ్చతి. యోగి అనేటువంటి వాడికి పరమ లక్ష్యం ఏమిటి అంటే కృష్ణుడిని చేరడమే పరమైనటువంటి లక్ష్యం. మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారన్నమాట. రకరకాలైనటువంటి యోగులు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి కోరికలు ఉంటారన్నమాట. వాళ్ళకి కృష్ణుడి పట్ల భక్తి భావన ఉండదు. అలాంటి యోగులైతే కనుక వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళు శిశుమార అనేటువంటి కొన్ని లోకాలకి వెళ్తారన్నమాట. పై లోకాలు ఉంటాయి. అక్కడ వాళ్ళు చాలా 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 ఎన్నో వేల సంవత్సరాలు బతుకుతారు అక్కడే ఉండి. సో ఇదంతా కాదు, ఆ శిశుమార లోకానికి వెళ్ళడమో, లేకపోతే ఇంకా పైన లోకానికి వెళ్ళడానికో, లేకపోతే ఎన్నో వేల సంవత్సరాలు బతకడానికో, లేకపోతే ఇంకేదైనా కూడా మనం ఒక మంచి ఇంద్రజాలాన్ని చూపించడానికి సరిపోయేటువంటి సిద్ధులను సంపాదించడానికో యోగ పద్ధతి కాదు ఉన్నది. యోగ పద్ధతి యొక్క లక్ష్యం ఏంటంటే మత్ సంస్థాం అధిగచ్చతి. ఎవరైతే భగవంతుడి ధామానికి వెళ్తారో, మనం చూస్తాము భాగవతంలో కూడా కొంతమంది చాలా చాలా మంచి మంచి భక్తులు ఉంటారు, అవునా. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కర్దముడు ఆయన చాలా గొప్ప యోగి. ఆయన యోగంతో మొత్తం అంతా ఎన్నో ఒక భగవంతులను తయారు చేస్తాడు. ఆయన మంచి భక్తుడు కూడా. అంతే విష్ణుమూర్తి ఆయన చూసి చాలా ప్రసన్న కూడా అవుతాడు ఆయన భక్తిని చూసి. సో అలాంటి యోగమైనా కూడా దానికి ఏమైనా అర్థం ఉంది, కానీ అట్లా కాకుండా భగవంతుడికి భక్తి లేనటువంటి యోగం చేయడంలో ఎటువంటి మీనింగ్ అనేది లేదు. అలాగే మనం కూడా చూస్తాము ధ్రువ మహారాజ్ కానీ ఇంకా ఎంతోమంది భక్తులు కూడా భాగవతంలో కూడా యోగాన్ని చేస్తారు. కానీ కృష్ణ ధ్యానమును చేస్తూ కృష్ణుణ్ణి పొందడానికి వాళ్ళు చేస్తారు, కృష్ణుణ్ణి పొందుతారు కూడా. మత్ సంస్థాం అధిగచ్చతి. కాబట్టి మనం యోగం యొక్క లక్ష్యం ఏంటో మనం తెలుసుకోవాలి. లక్ష్యం తెలియకుండా చేసేటువంటి పని మన లక్ష్యం వరకు తీసుకెళ్ళం. మన లక్ష్యమే నేను సన్నపడాలి, 2 కిలోలు తగ్గించుకోవాలి, నా బరువు తగ్గించుకోవాలి అనేటువంటి మన లక్ష్యంతో మనం యోగాన్ని చేస్తే మత్ సంస్థాం అధిగచ్చతి. కృష్ణధామానికి ఎలా వెళ్తామండి? కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. నెక్స్ట్, నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాది స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి కానీ, లేదా అతి తక్కువగా భుజించువానికి కానీ, అతిగా నిద్రించువానికి కానీ, లేదా తగినంతగా నిద్ర లేనివానికి కానీ యోగి అవుటకు అవకాశమే లేదు. యోగం అంటే ఫస్ట్ నిద్ర ఆహారాలను జయించాలి. మొట్టమొదటిగా భోజనాన్ని మనం జయించాలి, మన నాలుకని మనం జయించాలి. మొట్టమొదటిగా అది. ఇప్పుడు మనం యోగం అనేటువంటి పేరుతోటి మనకి నచ్చిన విధంగా మనం తినేసి చాలా ఎక్కువగా తినడం వల్ల అది యోగి అవ్వడానికి ఎటువంటి అవకాశం అనేది లేనే లేదు. ఎక్కువగా కూడా తినకూడదు, తక్కువగా కూడా తినకూడదు. ఎంత అవసరమో అంతవరకే మితముగా తినాలి. ఇంకా చెప్పాలంటే పాపభూయిష్టమైనటువంటి తమో గుణ భూయిష్టమైనటువంటి భోజనాల్ని మనం విడిచిపెట్టాలి. మాంసాహారాన్ని తినకూడదు. అలాగే వెల్లి ఉల్లిపాయ వంటివి తినకూడదు. కాఫీ టీలు కూడా తాగకూడదు, అవునా. సో లేకపోతే మద్యపానం కానీ. అంతేగాని మనం యోగా చేస్తూ కాసేపు మధ్యలో ఒక కాఫీ, యోగా ఇంకొక ఆసనం చేసిన తర్వాత ఇంకొక కాఫీ, ఇలా చేయడం అనేది దాని యోగం అనరు. ఓకే. సో కాబట్టి మనం తీసుకోవాల్సిందల్లా పవిత్రమైనటువంటి భగవంతుడి ప్రసాదం మాత్రమే తీసుకోవాలి. అలాగే అతిగా నిద్రించడం కూడా మంచిది కాదు, చాలా తక్కువగా పడుకోవడం కూడా మంచిది కాదు. చాలా రెగ్యులేటెడ్గా ఉండాలి యోగం చేయాలంటే. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితములైన ఆహారం, నిద్ర, విశ్రాంతి, కర్మలు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు. ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. యుక్త ఆహార విహారస్య అంటే నియమితమైనటువంటి ఆహారం తినేటప్పుడు చాలా నియమితముగా తినాలి. ఎలాగైతే సపోజ్ ఎవరికైనా ఒక రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్తే వాళ్ళు చాలా నియమితంగా చాలా స్ట్రిక్ట్గా డయట్ ఫాలో చేస్తారు, అప్పటి వరకు విచ్చలవిడిగా తినేస్తారు. అలా కాదు, నియమితమైనటువంటి నియమితములైనటువంటి ఆహారం, చాలా స్ట్రిక్ట్గా రెగ్యులేటెడ్గా ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు మనకు ఆ విచక్షణ అనేది ఉండాలి. భగవంతుడికి సమర్పించినటువంటి ఎటువంటి భోజనమైనా మనం తినకూడదు యాక్చువల్గా. ఓకే.
తామసికమైనటువంటి ఆహారాన్ని మనం తినకూడదు. తిన్నట్లయితే మనం యోగం చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది? అవునా? సో నియమితమైనటువంటి ఆహారం తీసుకోవాలి. నిద్రను కూడా నియమితముగా, యుక్త ఆహార యుక్త విహార అంటే మనం తిరగడము, మనం చేసేటువంటి పనులు, విహారం, ఎటు తిరుగుతున్నాం, సాటర్డే సండే వస్తే ఎక్కడికి వెళ్తున్నాం, మనకి సెలవులు వస్తే ఎటు వెళ్తున్నాం, ఏం పనులు చేస్తున్నాం, మనం విహారానికి ఏం పనులు చేస్తున్నాం, వాటిని కూడా యుక్త నియమితముగా చేయాలి. యుక్త చేష్టస్య కర్మసు చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ పని చేస్తారండి, చాలామంది పని చేస్తారు, అందరూ వాళ్ళ పనులు చేస్తారు. కొంతమంది తక్కువగా పని చేస్తారు, కొంతమంది ఎక్కువగా పని చేస్తారు. తక్కువగా పని చేసిన వాడు సోమరిపోతూ వాడు కూడా యోగి అవ్వలేడు. ఎక్కువగా పనిచేసేవాడు మూఢుడు, వాడు కూడా యోగి అవ్వలేడు. ఎక్కువగా పనిచేయడం కూడా చాలా గొప్ప లక్షణం ఏం కాదు. ఎంత కావాలో అంతనే పని చేయాలి, తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. యుక్త చేష్టస్య కర్మసు, మనకు ఉన్నటువంటి నియమితమైనటువంటి కర్మలైనా కూడా అతిగా చేసేసినట్లయితే మనకి యోగం చేయడానికి సమయమే దొరకదు. అది ఎలాగంటే, ఇప్పుడు మీరు ఎవరైనా ఆఫీసులోకి వెళ్ళేటువంటి యువతని కానీ ఎవరికైనా మీరు చెప్పి చూడండి, మీరు రోజుకి 16 మార్లు చేయండి, మీరు క్లాసులకు రండి అని. అసలు నాకు సమయమే లేదని చెప్తారు వాళ్ళు. నాకు అసలు సమయం అనేది లేనే లేదు, అస్సలు నాకు ఛాన్సే లేదు, నాకు సమయమే లేదని. కానీ మీరు వాళ్ళ మొబైల్ తీసుకొని వాళ్ళ యూట్యూబ్ హిస్టరీ చూడండి, రోజుకు 2 గంటలో 3 గంటలో 4 గంటలు కూడా చూస్తారు. అంటే మనకి ఎటువంటి పనులపైన సమయం ఇవ్వాలో, ఎటువంటి పనులపైన సమయం ఇవ్వద్దో మనకు తెలియదు. అలా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి యుక్త చేష్టస్య కర్మసు, చాలా జాగ్రత్తగా, అతిగా పని చేయడం అనేది రజోగుణమైనటువంటిది లక్షణము. ఎంత అవసరమో అంతనే చెయ్యాలి. మనం సమయం పెట్టుకోవాలి, కేటాయించాలి. భగవంతుడి కోసమని, యోగం కోసం మనం సమయాన్ని కేటాయించాలి. యుక్త స్వప్నావబోధస్య, అతిగా పడుకోకూడదు, అతిగా మనం తక్కువగా కూడా పడుకోకూడదు. ఎంత అవసరమో అంతనే. యోగో భవతి దుఃఖః, ఇలా యోగాభ్యాసం చేసినట్లయితే మన భౌతిక క్లేశాలన్నీ కూడా శమింపబడతాయి. యోగో భవతి దుఃఖః అంటే యోగం అనేది ఎందుకు ఉన్నదంటే మన దుఃఖాలని శమింపచేయడానికి ఉన్నది యోగం. ఏ యోగం చేయడం వల్ల మన దుఃఖాలన్నీ శమింపబడుతున్నాయో, అంటే ఒకప్పుడు మనం చాలా ఎక్కువగా విచలితంగా ఉండేవాళ్ళము, ఇప్పుడు మన మనసు చాలా స్థిరంగా ఉంది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము, మన దుఃఖం అంతా కూడా తగ్గిపోయింది అంటే అప్పుడు మనం యోగ పద్ధతిని కరెక్ట్గా చేస్తున్నాం, ఆ యోగం సెట్ అయిందని అర్థం. అదే కానీ నేను యోగా స్కూల్లో జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అయింది, కానీ అయినా కూడా ఎప్పుడు చాలా బాధగా ఉంటాను అంటే అసలు మనం చేసేటువంటిది యోగమే కాదు, ఏదో ఉత్తుత్తిగా ఏదో చేస్తున్నాం అంతే అక్కడ. ఓకే, నెక్స్ట్. యదా వినీతం చిత్తం ఆత్మన్ ఏవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మల అన్నింటినీ నియంత్రించి భౌతికమైన వాంఛలు ఏమీ లేకుండా ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠితుడై అప్పుడు యోగమునందు స్థిరమైనట్టుగా చెప్పబడను. అసలు మనం యోగంలో ఉన్నాము అని ఎలా తెలుసుకోవాలి? ప్రతి ఒక్క శ్లోకము చాలా ముఖ్యమైనది. ఇందులో ఈ శ్లోకంలో కృష్ణుడు ఎలా చెప్తారంటే, మీరు యోగంలో కరెక్ట్గా స్థిరంగా ఉన్నారని ఎలా తెలుస్తుంది, మీరు చేసినటువంటి యోగము పండింది అని ఎలా తెలుస్తుంది, అది సిద్ధించింది అని ఎలా తెలుస్తుంది అంటే ఇలా తెలుస్తుంది. మీరు చేసేటువంటి మనోకర్మలు అన్నీ కూడా నియంత్రించగలిగితే, భౌతికమైనటువంటి వాంఛలన్నీ కూడా విడిచిపట్టినట్లయితే అప్పుడు అప్పుడు మీరు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లు లెక్క. ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠితుడైనప్పుడు అప్పుడు యోగమునందు స్థిరనట్లు లెక్క. సో యోగంలో మనం స్థిరంగా ఉన్నాము అంటే ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటవి? మనోకర్మలన్నింటినీ కూడా నియంత్రించాలి, భౌతికమైనటువంటి వాంఛలన్నీ కూడా వదిలిపెట్టాలి, ఆధ్యాత్మిక స్థితి యందు ప్రతిష్ఠితుడై ఉండాలి. అలా వచ్చినట్లయితే అప్పుడు మనం చేసేటువంటి యోగ విధానానికి ఒక అర్థం అనేది ఉందన్నమాట. యథాదీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట నున్న దీపము కదలకుండా నిశ్చలముగా నుండునట్లుగా నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమును సదా స్థిరుడై ఉండును. ఇప్పుడు దీపము మీరు గాలిలో పెట్టారనుకోండి, దీపాన్ని ఇటు కదిలి ఆరిపోతుంది కూడా కాసేపు అయిన తర్వాత. అదే మీరు 4 గోడల మధ్యలో అసలు ఎటువంటి గాలి లేకుండా ఉన్నటువంటి ఒక గదిలో
ఓ దీపాన్ని వెలిగించినట్లయితే స్థిరముగా స్ట్రెయిట్గా నుంచొని ఉంటుంది, అలాగే స్ట్రెయిట్గా ఉంటుంది. సో మన మనస్సు కూడా అదే విధంగా నిశ్చలముగా ఉండాలన్నమాట. సో నిగ్రహింపబడినటువంటి మనస్సు యోగి పరతత్వం పైననే ధ్యానం ఉంటుంది. చూడండి, అసలు మనం దీపాన్ని వెలిగిస్తాము, అసలు దీపం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో ఈ శ్లోకం చెప్తుంది. దీపం అంటే ఏంటి, దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నామంటే దీనికి ప్రతీక. అంటే పరతత్వము పైన ధ్యానము, ఒక యోగి యొక్క మనస్సు పరతత్వము పైన ధ్యానం చేసేటువంటి ఒక యోగి యొక్క మనస్సు ఏ విధంగా అయితే కలత చెందకుండా సదా భగవంతుడి పైననే మనస్సు ఉంటుందో, అదే విధముగా గాలి లేనటువంటి ఒక గదిలో ఒక దీపాన్ని వెలిగిస్తే అలాగే ఉంటుంది. సో ఆ దీపాన్ని మనం ప్రతిరోజు వెలిగిస్తున్నాం, కానీ ఎందుకు వెలిగిస్తున్నాం మనకు తెలియదు. ఆ దీపం యొక్క ఉద్దేశం ఇదన్నమాట. అంటే మన మనస్సును కూడా ఎప్పుడు భగవంతుడి పైన కేంద్రీకరించాలి, సదా భగవంతుడి పైన కేంద్రీకరించాలనేది దాని యొక్క అర్థం. అంతేగాని ప్రతిరోజు ఉట్టిగానే దీపం వెలిగించడానికి అర్థం బర్థం లేకుండా ఉట్టిగానే దీపం వెలిగించే ఒక ఎక్సర్సైజ్ కాదు అది. ఇది ఈ శ్లోకానికి చాలా అర్థం, కనెక్షన్ ఉందన్నమాట. మనం ఎప్పుడు కూడా భగవంతుడి పైననే మన మనస్సును పెట్టుకోవాలి, భగవంతుడి పైనే మన మనస్సు కేంద్రీకరించి ఉండాలి. అలా మనం కదలకుండా మన మనస్సు ఏ రోజు మన మనస్సు అసలు కదలకుండా కృష్ణుడి పట్లనే వెళ్తుంది అని అలా మనం భగవంతుడిని కోరుకోవాలన్నమాట. తర్వాత సమాధి అనుబడు పరిపూర్ణత్వ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధింపబడి ఉండును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించుటయందు అతనికి గల సమర్థతను బట్టి అట్టి పూర్ణత్వ స్థితిని నిర్ధారించవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములతో మానవుడు ప్రతిష్ఠుడై అతడు సత్యమునందు వైదొలగక దానికి మించినది వేరొక అధిక లాభము లేదని భావించుచు అట్టి స్థితిలో నిలిచి ఉన్నవాడు గొప్ప కష్టములనందరేను చలింపడు. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు వాస్తవమైన ముక్తి ఇదియే. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఏంటంటే ఎప్పుడైతే కనుక మన మనస్సు సమాధి స్థితిలో భగవంతుడి యొక్క ధ్యానం పైననే ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అతీంద్రియమైనటువంటి సుఖాన్ని మనం అనుభవించవచ్చు, ఆత్యంతికమైనటువంటి సుఖాన్ని మనం అనుభవించవచ్చు. అది వచ్చినప్పుడు అలాంటి సుఖం మనం ఎప్పుడైతే పొందుతామో యం లబ్ధ్వా చాపరం లాభం మాన్యతే నాధికం తతః. ఎప్పుడైతే అలాంటి సుఖాన్ని మనం కనుక పొందినట్లయితే దీన్ని మించినటువంటి లాభం ఇంకొకటి లేదని మనం అనుకుంటాం. జనరల్గా మనం లాభ నష్టాలను చూస్తాం. అన్నిటికన్నా గొప్ప లాభం ఏమిటి అని ఉద్ధవుడు అడిగాడండి ఉద్ధవగీతలో భాగవతంలో భగవంతుడిని కృష్ణ భగవానుడిని ఉద్ధవుడు అడిగాడండి. ఏంటి ప్రశ్న? అన్నిటికన్నా మనిషికి పొందగలిగినటువంటి గొప్ప లాభం ఏంటి? లాభం అంటే మనం ఒక బంగారం కొంటే బంగారం పెరిగిందనుకోండి లాభం వస్తుంది. లేకపోతే ఎవరైనా ఒక ప్రాపర్టీ కొంటే అది పెరిగితే లాభం వస్తుంది. లేకపోతే ఎవరైనా వ్యాపారం చేస్తే వాళ్ళకి లాభం వస్తుంది. అన్నిటికన్నా మించినటువంటి లాభం ఏంటి అంటే భగవంతుడు చెప్తున్నాడు, మద్భక్తిం. కృష్ణ భగవానుడి పట్ల భక్తి కనుక మనం చేసినట్లయితే దాన్ని మించినటువంటి లాభం అనేది ఇంకొకటి ఏదీ లేదు. కృష్ణుడి భక్తి మించినటువంటి లాభం అనేది ఎటువంటి లాభము, ఎటువంటి భౌతికమైనదైనా ఆధ్యాత్మికమైనటువంటిదైనా ఎలాంటిదైనా కూడా కృష్ణ భక్తిని మించినటువంటి లాభం అనేది మనిషికి లేదు. అది మనం తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? దానికి కూడా రీజన్ చెప్తున్నారు. యస్మిన్ స్థితో నదుఃఖేన గురునాపి విచాల్యతే. ఎప్పుడైతే కనుక మనం కృష్ణ భావనామృతంలోకి వస్తాము, దుఃఖేన గురునాపి విచాల్యతే అంటే చాలా అతిపెద్ద దుఃఖమైన వచ్చినా కూడా మనకి బాధ అనేది కలగదు. యాక్చువల్లీ మనకు కావాల్సింది ఇదండి. మనము చిన్నపిల్లలకైనా నేర్పించాల్సింది ఇదే, పెద్దవాళ్ళకైనా నేర్పించాల్సిందే. మనం నేర్చుకోవాలన్నా మనకు కావాల్సింది కూడా ఇదే. గురునాపి దుఃఖేన విచాల్యతే అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా అలాగే నవ్వుతూ ఉండడం మనం నేర్చుకోవాలి. ఏదో కృత్రిమంగా కాదు,
నిజంగా మన మనసులో ఎటువంటి చంచలత్వం లేకుండా, ఎటువంటి బాధ బెంగ లేకుండా ఉండడం మనం నేర్చుకోవాలి. ఎంత కష్టం వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. ఏదో కృత్రిమంగా చేస్తే కుదరదండి. నిజంగానే మన మనసులో అంత ఆనందం ఉండాలి. మనసులో మనకి ఎంత ఆనందము మరియు జ్ఞానం ఉండాలంటే ఏది జరిగినా కూడా మనం దాన్ని పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైతే మనకి మనసులో జ్ఞానం ఉండదో అప్పుడు మనకి చాలా చాలా దుఃఖం అనేది వస్తుందండి. దుఃఖం అనేది ఎందుకు వస్తుందంటే కృష్ణుడి భక్తి చేయకపోతే దుఃఖం వస్తుందండి. అలాగే జ్ఞానం లేకపోతే కూడా చాలా దుఃఖం వస్తుందండి. దుఃఖం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే కృష్ణ భగవానుడి పట్ల భక్తియుత సేవని చేయాలి. భక్తియుత సేవ చేయాలి. అలా చేస్తే భీష్మ పితామహుడు అప్పసయ్య మీద పడుకున్నాడు, కానీ చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ధర్మబోధ చేస్తున్నాడు ధర్మరాజుకి. అలాగే విష్ణు సహస్రనామాలు చదువుతున్నాడు, భీష్మస్తుతిని చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. మనమేం అప్పసయ్యమే పడుకోలేదే. మనం పడుకున్నది ఒక సాఫ్ట్ మంచి మంచం మీద పడుకున్నాం, పరుపు మీద. అయినా కూడా మనకేదో అప్పసయ్య మీద పడుకున్నట్టుగా అనిపిస్తుంది. పడుకున్నప్పుడు నిద్ర కూడా పట్టడం లేదు. అంటే మనకి ఎన్నో దుఃఖాలు ఉన్నాయన్నమాట, ఎన్నో కలతలు ఉన్నాయి, ఎన్నో అటాచ్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో హోప్స్ ఉన్నాయి. ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు. మన మనసంతా ఇలా నిండిపోయింది. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనమే నియంత్రణం అనుకుంటున్నాం అనమాట. నేనే ఒక ఈశ్వరుణ్ణి, నేను అనుకున్నట్టుగా జరగాలి. సో నేను అనుకున్నట్టుగా నా సంకల్పం తగినట్టుగా జరగాలి కాబట్టి నేను భగవంతుడికి మొక్కుకుంటా. భగవంతుడు నాకు ఇవ్వకపోతే భగవంతుడి పైన నేను కోపం తెచ్చుకుంటా. ఇలా ఉంటుంది మన మనసు అనేది. ఇలా ఉండకూడదు. మనం ఏంటంటే డిటాచ్మెంట్ తోటి ఉండాలి. డిటాచ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అంటే భార్య పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, భర్త పట్ల కానీ మనకి అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఈ అటాచ్మెంట్ అనేది మంచిది కాదు. దానివల్ల కేవలం దుఃఖం తప్పితే ఏదీ రాదు. మన చేతిలో ఏమీ లేదు. మనం ఏమనుకోవాలంటే 20% వరకు మన చేతిలో ఏమీ లేదు, 80% వరకు మన ప్రయత్నం మనం చేయొచ్చు. డాక్టర్ గారు మందులు ఇస్తారు. సపోజ్ ఎవరైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్లో ట్రీట్మెంట్ ట్రై చేస్తారు, తర్వాత డాక్టర్ ఏదో మెడిసిన్ ఇస్తారు. వాడికి అదృష్టం అనేది ఉంటుంది అక్కడ, ఫ్యాక్టర్ 20%. సో ఆ అదృష్టం సెట్ అయితే కనుక ఆయన బతుకుతాడు. లేకపోతే అదే మెడిసిన్ ఎంతోమంది పేషెంట్స్కి ఇచ్చారు, ఒకడు చనిపోయాడు, ఒకడు బతికాడు. కాబట్టి అంతా మన చేతిలో ఉండదు. ఒక 80% వరకు మన చేతిలో ఉంటుంది, 20% మన చేతిలో ఉండదు. అదే అదృష్టం అంటే, అదే దైవం అంటే అది భగవంతుడి చేతిలో ఉంటుంది. ఇది మనం ఒప్పుకోవాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఇవంతా కూడా ఈ జ్ఞానం అనేది మనలో ఉండాలి. భగవంతుడి యొక్క గొప్పతనం మనకు తెలిసి ఉండాలి. భగవద్భక్తిని మనం చెయ్యాలి. నియమాల ప్రకారంగా, నియమానుసారంగా భక్తిని మనం చెయ్యాలి. చేసినప్పుడు మనం ఈ దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందగలం. మనలో ఉండేటువంటి దుఃఖాన్ని కూడా మనం శమింపజేసుకోగలం. ఈ విధంగా మనం యోగాన్ని చేయాలి. అంటే అసలు యోగం అనేది ఎంత డీప్ అనేది మీరు ఆలోచించాలి. ఎంత లోతైనటువంటి విషయాల గురించి భగవంతుడు చర్చిస్తున్నాడు. అయితే మనము ఈ యోగాని ఎంత లైట్గా, ఎంత చులుకుగా, ఎంత చీప్గా చేసేసామనేది కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. ఎంత అద్భుతమైనటువంటి యోగం ఇది, ఎంత ఇంపార్టెంట్ విషయం ఇది, ప్రతి మనిషికి అవసరమైనటువంటి విషయం ఇది. అలాంటి విషయాన్ని మనం ఎంత లైట్గా చేసి, ఎంత ఈజీగా చేసి, ఎంత సిల్లీగా చేసేసామో మనం అర్థం చేసుకోవాలి. యోగం అనేది ఉన్నది ఎందుకంటే గురువునపి ఎంత పెద్ద కష్టమైనా తట్టుకోగలిగేటువంటి శక్తిని ఇస్తుంది యోగం అంటే. చూడండి ఏం జరిగింది. ద్రౌపదీదేవి పిల్లలందరూ కూడా, కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, ద్రౌపదీదేవి పిల్లలందరూ పడుకున్నారు, ఉపపాండవులు పడుకున్నప్పుడు రాత్రిపూట అశ్వత్థామ వచ్చి వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది. నిద్రలో చంపేశారండి పిల్లల్ని. అలా చంపితే కూడా ద్రౌపదీదేవి ఆ అశ్వత్థామని బంధించి తీసుకొస్తే అర్జునుడు, అయ్యో అలా బంధించారేంటి గురుపుత్రుడు అని అశ్వత్థామకి నమస్కారం చేసింది ద్రౌపది. ఇది ఒక గొప్ప యోగి యొక్క లక్షణం అన్నమాట. అంటే ఎంత కష్టం వచ్చినా కూడా, ఎటువంటి
ఇది లేకుండా కూడా ఆవిడ నుంచున్నారు కదా, అది ఆవిడ యొక్క గొప్పతనం. అంటే ఇది మనం నేర్చుకోవాలి. కుంతీదేవి నుంచి మనం నేర్చుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎటువంటి బాధ లేకుండా కూడా ఆవిడ నుంచున్నారు. ఎన్ని కష్టాలు వచ్చాయి కుంతీదేవికి, అవునా? అలాగే బలి మహారాజుకి వామనుడు భగవంతుడే వచ్చాడు. వచ్చి భగవంతుడే మోసం చేశాడు. నాకు 3 అడుగులు కావాలన్నాడు. 3 అడుగులతో అన్ని తీసేసుకున్నాడు. రాజ్యాన్ని అంతా తీసుకున్నాడు. మనకేం తెలుసు, బలి మహారాజుని వామనుడు 3వ అడుగు ఎక్కడ అంటే నన్ను ఎత్తి మీద చెప్పాడని చెప్పేసి అయిపోయింది, ఎండింగ్ అంటాం స్టోరీ. అలాగా జరిగిన స్టోరీ చెప్తాం, మీరు వినండి. ఏం జరుగుతుందంటే 3 అడుగులు అడుగుతాడు వామనుడు. అడిగినప్పుడు బలి మహారాజు అంటాడు, ఎందుకు 3 అడుగులు అడుగుతావు? నీకు ఏం కావాలో అది కోరుకో, నువ్వు ఏదైనా కోరుకో. నీకు రత్నాలు కావాలా, లేకపోతే మీకు శ్రీరత్నం కావాలా, ఎవరు కావాలి మీకు, లేకపోతే భూమి కావాలా, ఇల్లు కావాలా, ఏదైనా కోరుకో, ఏదైనా ఇవ్వగలను. అప్పుడు వామనుడు అంటాడు, లేదు లేదు నాకు 3 అడుగులే కావాలి. సో 1 అడుగుతోటి పై లోకాలని, 1 అడుగుతోటి కింద లోకాలని చేసిన తర్వాత కిందకు వచ్చేస్తాడు వామనుడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే వెళ్ళి బలి మహారాజు యొక్క సింహాసనం పైన కూర్చుంటాడు. ఆ సింహాసనం పైన కూర్చొని అక్కడ కూర్చున్న తర్వాత భగవంతుడి యొక్క పార్షదులందరూ కిందకు వచ్చేస్తారు, గరుడ వాళ్ళందరూ కూడా. సో గరుడకు చెప్తాడనమాట, ఫస్ట్ వెళ్ళి ఆ బలి మహారాజుకి నాగపాశం వేయమని. సో నాగపాశం వేస్తారు. నాగపాశం అంటే చేతిలో అరెస్ట్ చేసి నుంచో పెడతారు. సో అందరి ముందు నుంచో పెట్టి నిలదీసి అడుగుతాడు వామనుడు, నువ్వేం ఇవ్వగలవు అని నేను అడిగాను, నువ్వేం చెప్పావు? నేను ఏదైనా ఇస్తానని చెప్పావు. నాకు కావాలి, నువ్వు ఇవ్వగలవా అంటే నేను ఇవ్వగలను అని చెప్పావు. నాకేమో నువ్వు మరి ప్రామిస్ చేసావు, మరి 2 అడుగులు ఇచ్చావు, 3వ అడుగు ఎవరు ఇస్తారు? మీ గురువు గారు చెప్పారు ఇవ్వద్దు అని, అయినా నువ్వు ఇచ్చావు. ఎందుకు అలా చేసావు? మీ గురువు ఆజ్ఞను కూడా నువ్వు ధిక్కరిస్తావా? సో నువ్వు ఇంత తప్పుడు పని చేస్తావా? 3 అడుగులు ఇస్తా అని చెప్పేసి నాకు ఇవ్వకుండా ఉంటావా అని చెప్పి అలా నుంచో పెడతాడు అనమాట అందరి ముందు సభలో, అరెస్ట్ చేసి. మరి అందరూ వస్తారు. వచ్చి బ్రహ్మదేవుడు, ప్రహ్లాదుడు, బలి మహారాజు భార్య అందరూ వస్తారు. బలి మహారాజు భార్య వచ్చి క్షమాపణ అడుగుతుంది అనమాట. అవును, నిజంగానే మా ఆయన చాలా పిచ్చోడండి, ఏదో చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు, అంతా తనది అనుకుంటున్నాడు, భగవంతుడు దాన్ని మర్చిపోయాడు అని చెప్తుంది. ప్రహ్లాదుడు వచ్చి మంచి పనే చేశారు, మా మనవడికి బాగా పొగరు ఎక్కువైపోయింది, డబ్బులు ఆస్తులు వచ్చేసేసి చాలా తప్పైపోయింది, ఎప్పుడైతే మీరు ఆస్తులన్నీ తీసేసి చాలా మంచి పని చేశారు, ఎందుకంటే ఈ ధనం అనేది మదానికి కారణము, ఆయన ఆధ్యాత్మిక నుంచి బయటకు వచ్చేస్తాడని చెప్పేసి మీరు మంచిగా మీరు ఆయనకి కరుణనిచ్చారు, చాలా సంతోషం స్వామి అన్నాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, అదేంటండి మీరు భక్త వత్సలుడు కదా, ఈయన భక్తుడు కదా, మరి అలా భక్తుడిని నుంచో పెడతారు అందరి ముందు ఇలా బంధించేసి, చూడ్డానికి అస్సలు బాగాలేదు కదా, అలా నుంచో పెట్టేశారేంటి? చూస్తేనే చాలా బాధాకరంగా అనిపిస్తుంది, మాకు అర్థమే కావట్లేదు ఈ తత్వం ఏంటని. మీరు భక్తుల పట్ల చాలా కరుణ కలిగి ఉంటారు, అలాంటిది మీరు భక్తుడిని నుంచోపెట్టి అలా తిడుతున్నారు ఏంటని. అప్పుడు బలి మహారాజుని కూడా అడుగుతాడు భగవంతుడు, నీకేమనిపిస్తుంది, ఆయన చెప్పేది ఉందా? బలి మహారాజు చెప్తాడు, చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు నాకు ఎంత ఆనందంగా ఉందో అని చెప్తాడు అనమాట. అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరినైనా మొత్తం వాళ్ళ ఆస్తి అంతా కాజేసి బంధించి సభలో నిలబడితే ఆనందంగా ఉంటుందా అండి ఎవరికైనా? కానీ బలి మహారాజు చాలా ఆనందంగా ఉంది. బలి మహారాజు అంటాడు, నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఇవాళ నా జీవితం సార్థకమైంది, మీరు ఏం చేసినా నాకు కరెక్టే, మీరు ఏం చేసినా నాకు ఎటువంటి బాధ లేదు, మీరు ఏదైనా చేయండి, ఫస్ట్ నాది అనేవన్నీ తీసేసుకున్నారు, తర్వాత ఇప్పుడు నన్ను కూడా తీసుకోండి అన్నాడు. అప్పుడు వామనుడు చెప్తారనమాట, చూడండి ఒక భక్తుడు ఎలా ఉన్నాడో చూడండి, ఒక భక్తుడు ఏ విధంగా అయితే ఉంటాడో మీ అందరికి చూపించడానికి నేను ఇల్లు చేశానంటాడు. అంటే ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో వాళ్ళు ఎలాంటి కష్టానైనా తట్టుకోగలరు, ఎలాంటి కష్టానైనా వాళ్ళు తట్టుకోగలరు. ఈ బలి మహారాజు చూసారా, అతని ఆస్తి అంతా తీసుకున్నా కూడా ధార్మికంగా ఎంత చక్కగా ఆయన దానం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన మాట మీద నిలబడ్డాడు. వాళ్ళ గురువు గారు చెప్పారు, మాట వదిలేసేయి, అబద్ధం చెప్పానని చెప్పు, మర్చిపోయానని చెప్పినా కూడా పట్టించుకోకుండా అలాగే ధర్మ మార్గంలో ఉంటూ చాలా ఆనందంగా ఉంటూ
అంతా పోయినా కూడా అంత ఆనందంగా ఉన్నాడు. సో భక్తి యోగం చేసేవాళ్ళు ఇలా ఉంటారు. యోగం అనేది ఇది. సో ఈ విధమైనటువంటిది యోగం అనేది. అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. స్థిర నిశ్చయము తోడను విశ్వాసము తోడను యోగాభ్యాసము యోగభ్యసించుచు మానవుడు ఆ మార్గము నుండి వైదొలగరాదు. మానసిక కల్పనలను నుండి ఉత్పన్నమైనటువంటి భౌతిక కోరికలనన్నిటి ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనస్సు ద్వారా సర్వేంద్రియములను అన్ని వైపుల నుండి నియంత్రింపవలను. అంటే మనం నిశ్చయముగా చాలా ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తనాత్ అనేది మనకి ఉపదేశామృతంలో చెప్పడం జరిగింది రూప గోస్వామి. అంటే చాలా ఉత్సాహంగా చేయాలి, చాలా విశ్వాసంతో చేయాలి, నిశ్చయంగా చేయాలి. అంతేగాని ఎవరో మనకి చెప్పారు, ఏంటిదంతా జపమాల పట్టుకున్నావు, నీ వయసు ఏంటి, నువ్వేంటి, చేసే పని ఏంటి అని అర్థం ఉందా? ఇవన్నీ చేయకూడదు తెలుసా? ఏమైపోతుందో తెలుసా? నువ్వేమైపోతావు, కొన్ని రోజుల తర్వాత ఏమైపోతావు నీకే తెలియదు, అలా అయిపోతావు అనగానే అవునా అమ్మో థ్యాంక్స్ చెప్పినందుకు అని జపమాల పెట్టేసి మన క్లాసులు మానేయడం కాదు. ఇలాగా నిశ్చయముగా విశ్వాసంతో మనం చేయాలి భక్తి అనేది. అంటే ఎవరు వచ్చినా ఎవరు చెప్పినా నేను మానను, నాకు ఎవరైనా వచ్చి చెప్పని నేను మానను. బలి మహారాజ్ అయితే తన గురువు గారే చెప్పారు. తన గురువు చెప్పినటువంటి మాటను ఎవరు కూడా నేను చేయను అని చెప్పకూడదు. అలాంటి గురు ఆజ్ఞను కూడా ధిక్కరించాడు బలి మహారాజ్ భగవంతుడి కోసం. కాబట్టి అలాగా మనం స్థిరంగా నిశ్చయంగా చేయాలండి భక్తి అనేది. అసలు మనం ఇప్పుడు ఒక బ్రాహ్మణ పత్నుల కథ చూస్తాం. ఒకరోజు యజ్ఞం చేస్తున్నారు కొంతమంది బ్రాహ్మణులు. కృష్ణ బలరాములు వాళ్ళందరూ ఆడుకుంటుంటే పిల్లల్ని పంపిస్తారు ఆ బ్రాహ్మణుల దగ్గరికి. వెళ్ళి నాకు ఆకలిస్తుంది, వెళ్ళి ఏదైనా పట్టుకొని రా, దానం అడగాలి. పిల్లలు అడుగుతారు, కృష్ణ బలరాములకు ఆకలిస్తుంది, ఏదైనా భోజనం పెట్టండి అని. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు వాళ్ళు మాటకి ఉత్తరం కూడా ఇవ్వకుండా వదిలేశారు. బ్రాహ్మణులు పత్నుల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు కృష్ణ బలరాములు. వాళ్ళు వెంటనే భోజనాన్ని అంతా కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చేస్తున్నారు. తీసుకొస్తుంటే ఆ బ్రాహ్మణ పత్నుల యొక్క హస్బెండ్స్, భర్తలు, మరియు వాళ్ళ తండ్రులు, వాళ్ళ కొడుకులు అందరూ ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అదే కృష్ణ బలరాములకు ఆకలిస్తుంది, అందుకోసం మేము అన్నీ తీసుకెళ్తున్నామండి. మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు కనుక ఇంట్లోంచి బయటికి వెళ్ళినట్లయితే మళ్ళీ వెనక్కి రావద్దు. మీరు అలా ఆలోచించుకొని నిశ్చయించుకొని బయటికి వెళ్ళండి. ఒక్కసారి ఈ గడప దాటారా మళ్ళీ వెనక్కి రావడం అనేది లేదు, మాకు అవసరమే లేదు అని చెప్పి వాళ్ళు వచ్చేసారు బయటికి. ఏది జరిగితే అది చూసుకుంటామని వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చారు. కృష్ణుడి దగ్గర తీసుకొచ్చి భోజనాన్ని ఇచ్చారు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అని చెప్పాడు భగవంతుడు. ఈ శ్లోకాన్ని సార్థకం చేశారు ఈ బ్రాహ్మణ పత్నులు. వాళ్ళ భర్తలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ తండ్రులు అందరూ ఆపినా కూడా కృష్ణుడి దగ్గర ఆపలేకపోయారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి. కాబట్టి ఎవరో ఆపారు కదా అని మనం ఆగిపోవడం కాదు. అందరినీ మనం తీసుకెళ్లేంత ఉత్సాహం మనలో ఉండాలి. అందరినీ మార్చి తీసుకెళ్లేంత ఉత్సాహం మనలో ఉండాలి. అంతేగాని ఒకళ్ళు చెప్పారు కదా అని మనం మానేయడం కాదు, వాళ్ళందరినీ కూడా మనం మార్చాలి. అసలు ప్రభుపాదుల వారికి ఎంత ఉత్సాహం ఉందో ఆలోచించండి. ఆయన పాశ్చాత్య దేశానికి వచ్చినప్పుడు ఒక మాయావాద సన్యాసి కలిసి అన్నాడంట, స్వామీజీ మీరు అమెరికా కొత్త అనుకుంటా, ఈ డ్రెస్ ఏంటి, ఈ భోజనాలు ఏంటి, మీ ప్రసాదాలు ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టండి, ఇక్కడ ఇవన్నీ కుదరవు, ఇక్కడ పద్ధతి ప్రకారంగా ఉండండి, హ్యాపీగా ఉంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, నేను ఈ అమెరికాకు వచ్చింది వీళ్ళ సంస్కృతి నేర్చుకోవడానికి రాలా, నేను వీళ్ళకి సంస్కృతిని ఇవ్వడానికి వచ్చాను. మన మనసు కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి. నేను అభక్తులతో కలిసి చెడిపోవడానికి కాదు ఉన్నది ఇక్కడ. ఎవరైతే అభక్తులు ఉన్నారో వాళ్ళని భక్తుల కింద మార్చే కెపాసిటీ నాలో ఉంది అనే మనసు మనలో ఉండాలి. అంత గట్టిగా మన మనసును చేసుకోవాలి, అంత దృఢముగా మనం భక్తిని చేయాలి, అంత విశ్వాసంతో భక్తిని చేయాలి. ఎవరు ఒక మాట అన్నారంగానే మనం సడన్గా డ్రాప్ అయిపోవడం కాదు. ఓకే, తర్వాత శనై శనై ఉపరమతే బుద్ధ్యా ధృతి హృగీతయా
ఆత్మసంస్థం మన కృత్వా న కించిత్ అపి చింతయేత్. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మదిగా మానవుడు సమాధి స్థితిని పొందవలెను. ఆ విధముగా మనస్సును ఆత్మయందే స్థిరము చేసి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు. ఎప్పుడైతే మన మనస్సు కదిలిపోతుందో మళ్ళా వెనక్కి తీసుకురావాలి. శనైహి అంటే మళ్ళా ఎప్పుడైతే కూడా మన మనసు విచలితమవుతుందో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావాలి. మనసు అనేది మనసు యొక్క నేచరే చంచలత్వం అనేది. మనసు చంచలమైనది, కాసేపు ఇటు ఉంటుంది, కాసేపు అటు ఉంటుంది. ఎప్పుడైతే అది కృష్ణుడి నుంచి దూరం వెళ్ళిపోతుందో మళ్ళా తీసుకొని కృష్ణుడి దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు మనకి కూడా అలా అవ్వచ్చు. క్లాసులకు వస్తున్నాము, మధ్యలో బ్రేక్ రావచ్చు. అయితే జపం చేస్తున్నాము, కొన్ని రోజులు 16 మాలు చేసి ఉండొచ్చు, తర్వాత మళ్ళీ 11 మాల ఉండొచ్చు, తర్వాత మాలు చేయడం మానేసి ఉండొచ్చు కొంతమంది. అలా జరిగినా కూడా అయ్యో అయిపోయిందిలే క్లోజ్ అని చెప్పేసి క్లోజ్ చేయడం కాదు, మళ్ళీ మొదలు పెట్టాలి. మళ్ళీ 16 మాలు మొదలు పెట్టాలి. మళ్ళీ మనం క్లాసులకు రావడం మొదలు పెట్టాలి. ఎన్నిసార్లు మన మనసు మన్ని వంచడానికి ప్రయత్నం చేస్తే అన్నిసార్లు మనం వెనక్కి పోరాడాలి. ఇది ఒక మాయతో చేసేటువంటి ఒక పోరాటం. సో ఇది ఒక యుద్ధం కన్నా ఏం తక్కువేం కాదు మనం చేసేటువంటి పని. మాయతో యుద్ధాన్ని చేస్తున్నాం మనం. ఓకే, సో ఆ విధంగా ఎటువంటి మనం ఏమి చింతింపకుండా మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా సాధన అంతా కూడా మళ్ళీ చక్కగా మొదలు పెట్టాలి. ఆ విధంగా చేయాలి. యతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యేత దాత్యన్యే వశం నయేత్. చంచలత్వం మరియు అస్థిరత్వం కారణముగా మనసు ఎచ్చట పరిభ్రమించినను మానవుడు దానిని అచ్చట నుండి తప్పక మరలించి ఆత్మవశమును కొనవలెను. ఎన్నిసార్లు మన మనసు చంచలముగా ఇటు అటు వెళ్ళిపోయినా కూడా మళ్ళా మన మనసుని తెచ్చుకొని మన మనసుని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతి రజసం బ్రహ్మభూతమ కల్మషం. నా యందు మనస్సు లగ్నము చేసిన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పరిపూర్ణత్వమును పొందదు. అతడు రజోగుణమునకు అతీతుడై పరబ్రహ్మముతో తనకు గల గుణైక్యమును గుర్తించును. ఈ విధముగా అతడు పూర్వ కర్మల ఫలమునన్నింటి నుండి విముక్తుడగును. సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే ఎప్పుడైతే ఈ యోగ పద్ధతి చేయగా బ్రహ్మభూత స్థితికి వస్తా అనమాట. అకల్మషం. ఎప్పుడైతే పాపరాహిత్యం అనేది వస్తుందో అప్పుడు బ్రహ్మభూత స్థితి అనేది వస్తుంది అనమాట. బ్రహ్మభూత స్థితిలో ప్రశాంతమైనటువంటి మనసుతో ఉంటాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. అప్పుడు ఉత్తమమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ తనలో ఉండేటువంటి రాజసిక గుణమంతా కూడా వెళ్ళిపోతుంది. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇదంతా చేయడం వల్ల ఏమొచ్చింది చూద్దాం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? యోగం చేయడం వల్ల ఏమొచ్చింది? యోగం చేయడం వల్ల మనలో ఉండేటువంటి రోగాలు తగ్గుతాయి, బీపీ తగ్గుతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, మనకున్న బరువు తగ్గుతుంది, బాడీ ఫిట్గా అవుతుంది. ఇదంతా చెప్పాడండి కృష్ణుడు. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. ఆ విధముగా ఆత్మ నిగ్రహుడు అయినటువంటి యోగి నిరంతరము యోగం అభ్యసించుచు సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తుడై భగవానుని దివ్యమైనటువంటి ప్రేమయుక్త సేవ యందు అత్యున్నతమైనటువంటి సౌఖ్యమును పొందును. అత్యున్నతమైనటువంటి సుఖాన్ని పొందగలము. బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. అత్యంతమైనటువంటి సుఖం, అత్యద్భుతమైనటువంటి సుఖం, సర్వోత్కృష్టమైనటువంటి సుఖాన్ని, మన శారీరకమైనటువంటి సుఖాన్ని మాయా సుఖం అంటారు, చపల సుఖం అని కూడా అంటారు. ఆ సుఖం అనేది సుఖమే కాదు, అది ఒక మాయ అంతే. ఏ విధంగా అయితే చిన్న పిల్లలు ఏదో చూసి ఏదో ఆనందపడిపోతుంటారు, మురిసిపోతుంటారు. పెద్దవాళ్ళు చూసి నవ్వుకుంటారు, వీడు ఎంత మురిసిపోతున్నాడు అని. ఒక చిన్న పెన్సిల్ ఇస్తేనే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగా మనం అనుభవించే సుఖం అసలు సుఖమే కాదు. అసలైన సుఖం అంటే కృష్ణుడు చెప్తున్నాడు, బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇది సుఖం అంటే ఈ సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అసలు నిజమైన యోగి అంటే నన్ను సర్వజీవుల యందు మరియు సర్వజీవులను నా యందు గాంచును. నిజమునకు ఆత్మదర్శి అయినటువంటి అట్టి వ్యక్తి దేవాది దేవుడైన నన్నే సర్వత్రా గాంచును. అంతటా కూడా మనం భగవంతుణ్ణి చూడగలగాలి, అందరిలో భగవంతుణ్ణి చూడగలగాలి.
భగవంతుడిలో అంతా చూడగలగాలి. కృష్ణుడే అన్ని చోట్ల ఉన్నాడు, అంతా కృష్ణుడిలోనే ఉన్నాడు. ఈ జగమంతా కృష్ణమయం అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగాలి. మనం చేసే అర్చన అయినా, పూజ అయినా, మనం వెళ్ళేటువంటి యాత్రలైనా, మనం తిరుపతికి వెళ్తుంటాము, అలాగే ఆలయానికి వెళ్తుంటాము, హారతి చేస్తుంటాము. ఇవంతా ఎందుకు చేస్తున్నామంటే ఇది భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోకుండా ఎంత చేసినా అది బూడిదలో పోసినటువంటి పన్నీరే అని కపిల భగవానుడు చెప్పాడు. భగవంతుడు అందరిలో ఉన్నాడనే విషయం తెలుసుకోకుండా వీడు నావాడు, వీడు నా పరాయివాడు అని మనం ఇతరులను నిందించచ్చు, లేకపోతే ఇతరులకి హింస పెడుతూ, వాళ్ళతో హింసాత్మకమైనటువంటి మాటలని మాట్లాడుతూ, ఇతరులని ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, వాళ్ళలో ఉండేటువంటి పరమాత్మని తిడుతూ, ఒక పక్క హారతి చేస్తూ, ఒక పక్క తిరుపతికి వెళ్తూ, ఇవన్నీ చేసేటువంటిది అంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరే అని కపిల భగవానుడు చెప్పడం జరిగింది. నిజమైన యోగం అంటే ఇదనమాట. అన్ని చోట్ల భగవంతుడిని చూడగలగాలి, అంతా భగవంతుడిలో ఉందనేటువంటి ఒక దర్శనం అనేది మనలో ఉండాలి. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమే సచమే నా ప్రణశ్యతి. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నాయందు సమస్తము గాంచువానికి నేను కనబడకపోవుట కానీ, నాకు అతడు కనబడకపోవుట కానీ జరగదు. ఈ విధముగా భక్తి చేయాలండి. ఇప్పుడు మన ధర్మం అనేది ఉన్నది ఇదండి. భగవద్గీతలో ధర్మం అనేది మీకు తెలుస్తుంది. అసలు మన ధర్మం అనేది ఎందుకు ఉంది? మనం చేసే ప్రతి పద్ధతి కానీ, ప్రతి పూజ కానీ, ప్రతి వ్రతం కానీ, మనం చేసే ప్రతి ఒక్క పని కానీ ఇక్కడికి రావాలి. అంటే ఇది ఎండింగ్, ఫైనల్ పాయింట్ ఇది. ఇక్కడికి రాకుండా ఏం చేసినా అది వ్యర్థమే. మనం ఎన్ని ధర్మాలైనా చేయొచ్చు, చాలా గొప్పగా చేయొచ్చు, అవి చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. మా తాతగారు చేశారు, ముత్తాతగారు చేశారు, మేము చాలా గొప్పవాళ్ళం అని మనం చెప్పుకోవచ్చు. కానీ దానివల్ల ఏమీ లాభం లేదు, ఎటువంటి లాభం లేదు. ఈ పాయింట్కి రాందే. అన్ని చోట్ల కూడా మనం భగవంతుడిని సర్వత్రా చూడగలగాలి, భగవంతుడిలో సమస్తమును చూడగలగాలి. అప్పుడు మనం భగవంతుడిని మర్చిపోవు, భగవంతుడు మన్ని మర్చిపోడు. భగవంతుడు మన్ని మర్చిపోడు, ఎందుకంటే మనం భగవంతుడిని ఎప్పుడు తలుచుకున్నామని భగవంతుడు మన్ని తలుచుకుంటాడు. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వం ఆస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. నేను మరియు హృదస్థ పరమాత్మయు ఒక్కటే అని ఎరిగి పరమాత్మ భజన యందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నాయందే సదా నిలిచి ఉండును. కృష్ణుడికి పరమాత్మకి ఎటువంటి తేడా లేదు. అలాగే అదే అందుకని చాలామంది కృష్ణ పరమాత్మ అని పిలుస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ అని. నిజమే, కృష్ణుడే పరమాత్మ. కానీ కృష్ణుడు పరమాత్మ మాత్రమే కాదు, కృష్ణుడు బ్రహ్మము కూడా, కృష్ణుడు భగవంతుడు కూడా. కాబట్టి కరెక్ట్గా చెప్పాలంటే కృష్ణుడి యొక్క పాక్షిక ప్రతినిధి పరమాత్మ. ఇది కరెక్ట్ సిద్ధాంతం. కృష్ణుడే పరమాత్మ కాదు, కృష్ణుడి యొక్క పాక్షిక ప్రతినిధి పరమాత్మ. ఇది మన సిద్ధాంతం. అందుకే కృష్ణుడు అన్నాడు, కృష్ణుడి యొక్క పాక్షికమైనటువంటి ప్రతినిధే పరమాత్మ. మన పరమాత్మ వేరే వేరే, కృష్ణుడు వేరే అనుకోకూడదు అని అనుకోవద్దు. ఆ పరమాత్మ యొక్క భజనని చేయండి అని చెప్తున్నాడు. పరమాత్మ అయినటువంటి విష్ణువు యొక్క భజనని చేయమని చెప్తున్నాడు. సో ఆ విధంగా నాయందే సదా నిలిచి ఉండును. మనం భగవంతుడి యందే నిలిచి ఉండాలి. తర్వాత ఆత్మోపమన్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖముల యందు సమముగా గాంచునో అతడే ఉత్తమమైనటువంటి యోగి. పండిత సమదర్శన, పండితులైనటువంటి వాడు, ఒక మంచి యోగి అయినటువంటి వాడు అందరినీ ఒకే విధముగా, సమస్త ప్రాణులని కూడా సమానంగా చూడగలగాలి. ఇది చెప్పడం చాలా చాలా ఈజీ, చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, మేము అందరినీ ఒకే విధంగా చూస్తాము, మేము సామ్యతావాదులము, మేము అందరినీ సమానంగా చూస్తామని. కానీ అదంతా కూడా హిపోక్రసీ. చూస్తే వాళ్ళు కేవలం మనుషుల్ని మాత్రమే, లేకపోతే కేవలం మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే,
కేవలం మా కులంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే, లేకపోతే మా భాష మాట్లాడేటువంటి వాళ్ళని, మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మేము చెప్తున్నాం అని అంటారు. కాబట్టి అది సామ్యతావాదం కాదు. వాళ్ళు ఉత్తమమైనటువంటి యోగులు కాదు. ఉత్తమమైనటువంటి యోగి ప్రతి ప్రాణిలో కూడా జీవాత్మని పరమాత్మని చూస్తాడు. అందరిలో ఉండేటువంటి పరమాత్మకి కూడా గౌరవాన్ని మరియు నమస్కారాన్ని తెలియజేస్తాడు. ఇప్పుడు ఇవాళ శ్లోకం వచ్చింది. ఇంత చెప్పిన తర్వాత అర్జునుడు అన్నాడు, యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరా. ఓ మధుసూదన, అర్జునుడు పలికారు, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయి ఉన్నందున నీవు సంగ్రహముగా తెలుపబడినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగాను మరియు అశక్యముగాను నాకు తోచుచున్నది. హరే కృష్ణ. సో మీలో ఎంతమందికి అలాగే అనిపిస్తుంది అర్జునుడు చెప్పిన విధంగా? ఎస్ ప్రభుజీ, అలానే ఉంటుంది ప్రభుజీ. హరే కృష్ణ. అనిపిస్తుంది ప్రభు. కాకపోతే చాలా ఇవన్నీ సాధారణంగా అలాగే క్లాసెస్ వినడం ఆలోచిస్తున్నాం ద్వారా మన ప్రభుజీ. మనసుని ఎలా లగ్నం చేయాలనేది మాకు మీరు ఒక మంచి బూస్ట్ లా ఇస్తున్నారు ప్రభుజీ. క్లాసెస్ ద్వారా దాన్ని కొంచెం సాధనలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఒకసారి మత్పర అంటే ఇందాక ఒకసారి చెప్పారు, ఒకసారి చెప్పండి. మత్పర అంటే భగవంతుడి పట్ల శరణాగతి పొందడం. ఓకే. భగవంతుడినే పరమ గతి కింద మనం అనుకోవడం. నాకు పరమగతి భగవంతుడే అని అనుకోవడం మత్పర అంటే. అలాంటి అంటే భగవంతుడినే మన లక్ష్యం కింద పెట్టుకొని మనం చేసేటువంటి భక్తులని మత్పర. మత్పర. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మత్ అంటే స్వామి యొక్క అనే కదా ప్రభుజీ. అవును, మత్ స్వామి అంటే యొక్క. స్వామి యొక్క. స్వామి యొక్క. ఓకే. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఏంటి చెప్పారు? పరమాత్మ మాతాజీ, శ్రీకృష్ణ ఒకసారి అందరు మ్యూట్ చేసుకోండి దయచేసి, చెప్తాను. పరతత్వాన్ని 3 విధాల కింద తెలుసుకోవచ్చండి. వదంతి తత్వవిద తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ 3 విధాల కింద భగవంతుడిని తెలుసుకోవచ్చు, పరతత్వాన్ని తెలుసుకోవచ్చు. బ్రహ్మన్ అంటే అవ్యక్తమైనటువంటి బ్రహ్మము, అవునా, ఇంపర్సనల్ బ్రహ్మం, అవ్యక్తమైనటువంటి బ్రహ్మం, అది బ్రహ్మన్ అంటే. పరమాత్మ అంటే ప్రతి జీవి మనసు హృదయంలో ఉండేటువంటి పరమాత్మ. పరమాత్మ ప్రతి జీవుల యొక్క హృదయంలో ఉండేటువంటి పరమాత్మ. భగవాన్ అంటే దేవాది దేవుడు. కృష్ణుడు దేవాది దేవుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణస్తు పరమాత్మ స్వయంగా. కృష్ణుడే పరమాత్మ, నిజమే. కృష్ణుడు భగవంతుడు. మొట్టమొదటి విషయం శ్రీ భగవాను వాచ. కృష్ణ భగవానుడు అనాలి మనం, అది కరెక్ట్. ఫస్ట్ కృష్ణుడి యొక్క పాక్షిక ప్రతినిధి అంటే కృష్ణుడి నుంచి బలరాముడు, బలరాముడి నుంచి చతుర్వ్యూహం, ఆ చతుర్వ్యూహం నుంచి ఇంకొక చతుర్వ్యూహం, ఆ చతుర్వ్యూహం నుంచి మహావిష్ణువు, ఆ మహావిష్ణువు నుంచి గర్భోదకశాయి విష్ణువు, ఆ గర్భోదకశాయి విష్ణువు నుంచి పరమాత్మ వచ్చారండి. కాబట్టి ఇన్ని లేయర్స్ ఉన్నాయి తర్వాత. కాబట్టి లాస్ట్కి వచ్చేటువంటి క్షీరోదకశాయి విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన పరమాత్మ. అంటే కృష్ణుడి యొక్క పాక్షికమైనటువంటి ప్రతినిధి పరమాత్మ. ఇది మన సిద్ధాంతం. ఇది మనకి చైతన్య మహాప్రభు ప్రభుపాదుల వారు నేర్పించినటువంటి సిద్ధాంతం. క్షీరోదక సాయి విష్ణు క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ. ఎస్, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందుకనే ఈ శ్లోకంలో ఇంకా 13వ అధ్యాయంలో కూడా కృష్ణుడు పరమాత్మని అతడు కూడా అంటారు. చాలా మంది అడుగుతారు, అదేంటి పరమాత్మని కృష్ణుడు అతనికే మీరు శరణాగతి పొందండి, అతన్ని పూజించండి అంటున్నాడు, అతను అంటున్నాడు, నేను ఎందుకు అనట్లేదు. మరి కృష్ణుడు ఎందుకు అంటున్నాడంటే పరమాత్మ క్షీరోదకశాయి విష్ణువు కాబట్టి. ఓకే, జీవాత్మే కదా ప్రభుజీ, పరమాత్మ కూడా అనుకోవచ్చు. జీవాత్మ జీవాత్మ కదా ప్రభుజీ, పరమాత్మ అర్థం కాలే. మనలో ఉండేది జీవాత్మ అంటాం కదా ప్రభుజీ. మనలో 2 ఉంటాయండి, 2 ఉంటాయి. జీవాత్మ ఉంటది, జీవాత్మ లోపల పరమాత్మ ఉంటది. ఓకే ప్రభుజీ. ఓకే, 2 ఉంటాయి. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఈ క్లాస్ ఒకసారి రికార్డ్ పెట్టరా ప్రభుజీ, మళ్ళీ వినాలని ఉన్నది ప్రభుజీ. షూర్ అలాగే ప్రభుజీ, ఖచ్చితంగా. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఓకే, సో అయితే హరే కృష్ణ ప్రభుజీ. ఓకే,
కొంచెం సమ్మరైజ్ చేద్దాం. ఏమైనా ఉందా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, లేకపోతే జస్ట్ సమ్మరైజ్ చేసేస్తాను ఒకసారి. ఓకే, సో అయితే ఇక్కడ శుచౌ దేశే ప్రతిష్టాప్య అనేటువంటి శ్లోకంతో మొదలైంది. యోగి పరమః అనేటువంటి శ్లోకంతో కృష్ణుడు సంగ్రహంగా యోగ పద్ధతి గురించి చెప్పడం జరిగింది. చివరికి అర్జునుడు ఏం చెప్పారంటే, ఈ పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతిని నేను పాటించడం అసంభవము. అవునా, ఇది పాటించడం, ఈ యోగాభ్యాసం మీరు చెప్పినటువంటి పద్ధతి. ఆ శుచౌదేశ అంటే అడవులకు వెళ్ళాలని. అంటే శుచౌదేశ అంటే యాక్చువల్ కరెక్ట్ మీనింగ్ ఏంటంటే అడవులలోకి వెళ్ళి, అది కూడా హరిద్వారం లాంటి ఒక మంచి గంగానది తటం పైన ఉన్నటువంటి ఒక పవిత్రమైన దేశానికి వెళ్ళి తపస్సు చేయడం. ఇవన్నీ ఆచరణాత్మకంగా అసంభవం. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కలియుగంలో ఇప్పుడు మీరు ఒక నేను చెప్పాను అనుకోండి, సపోజ్ మేము పండర్పూర్ వెళ్తున్నాం, 4 రోజులు లీవ్ తీసుకోండి అన్నాం అనుకోండి, మేము వెళ్తున్నాం యాక్చువల్లీ పండర్పూర్కి, మీరు అంటారు లీవ్ లేదండి సారీ అని. మనం పండర్పూర్ వెళ్ళడానికి 4 రోజులకి యాత్రకి వెళ్ళడానికి కూడా మనకు టైం లేదు యాక్చువల్గా, ఫ్యాక్ట్ చెప్తున్నాను, అది నిజం. మరి మనం అడవులకు వెళ్ళి తపస్సులు చేసేంత టైము, అంత లీవు, అంత ప్రశాంతత ఎవరికి ఉందండి? కుదరదు. కలియుగంలో మనకున్న పరిస్థితులలో ఏదో అడవులకు వెళ్ళి ధ్యానం చేసుకోవడం అంటే వింతగా ఉంటుంది, అది కుదరదు కూడా. మనం ఏదో అడవుల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని మేము ఇప్పుడు తపస్సు చేస్తామంటే కుదరదు. సో కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ఒకప్పుడు అది చేయగలిగే వాళ్ళు ఇప్పుడు కూడా ఉండవచ్చు. ఎవరో కొంతమంది మేబీ హిమాలయాల్లో, లేకపోతే ఎవరో కొంతమంది యోగులు చాలా అడ్వాన్స్డ్ ఉండవచ్చు ఎవరో. కానీ సామాన్య మానవుడికి అవుతుందా అనేది ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు సామాన్యమైన మానవుడికి మనం చేయగలమా? ఇప్పుడు మనం చేసినట్టు మన వరల్డ్ యోగా డే అని చేసాము, మొత్తం అందరు కూడా ఆసనాలు చేసేసారు, వెరీ నైస్, బాగుంది, వరల్డ్ రికార్డ్ వచ్చింది. కానీ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇంత కృష్ణుడు చెప్పినంతగా వాళ్ళు రాగలిగారా అనేది క్వశ్చన్. అంతే. వాళ్ళందరూ కూడా అన్నీ వాళ్ళ భౌతికమైనటువంటి కోరికలు అన్నీ వదిలేశారా? వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేశారా? వాళ్ళందరూ కూడా వాళ్ళ దుఃఖాలన్నీ కూడా శమింపబడిపోయినాయా? వాళ్ళందరూ కూడా భగవంతుడి అన్ని చోట్ల చూడగలుగుతున్నారా? అంత దూరం వచ్చారా? అసంభవం, కష్టం, ఛాన్సే లేదు. మనం ఏదో ఏడాదికి ఒక రోజు జస్ట్ అలా చేసినంత మాత్రాన వరల్డ్ రికార్డ్ కోసం అని ఏమి లాభం లేదు. అది ఎంతో కొంత అంతే, అది దానివల్ల ఎటువంటి లాభం లేదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం చేసే భక్తి యోగం అనేది ప్రాక్టికల్ సిస్టమ్. ఎందుకంటే మనకి చైతన్య మహాప్రభు ఇది చెప్పడం జరిగింది అనమాట. చైతన్య మహాప్రభు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, అదే బ్రహ్మదేవుడు కూడా చెప్తాడనమాట. ఏంటంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటూ భక్తిని చేయండి, ఏదేదో చేయడం కాదు. జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖ రితం భవదీయ వార్త స్థానే స్థిత శృతిగతాం తనువాన్ మనోభిర్ ఏ ప్రయాసో జితోపి అసి తై స్త్రిలోక్యం. అంటే ఎక్కడున్నారో అక్కడే ఉండండి. ఉంటూ మీ మనస్సులతోటి, మీ శరీరంతో, మీ వాక్కులతోటి కూడా భగవంతుడి యొక్క గుణగానాన్ని చేయండి. అప్పుడు అజితుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని మీరు జయించగలరు అని బ్రహ్మదేవుడు చెప్పినటువంటి సందేశం. మనమందరం కూడా దాన్ని పాటిస్తున్నాం. చైతన్య మహాప్రభు చెప్పింది ఏంటంటే, ఎవరిని కలిసినా కూడా భగవంతుడి నామాన్ని జపం చేయమని చెప్పాడు. ఇప్పుడు భగవన్నామ జపం చేయడానికి ఎటువంటి సర్వత్ర సర్వదా, అది అంటే మీరు ఎక్కడైనా చేయొచ్చు. అంటే మీరు కేవలం శుచౌ దేశే ప్రతిష్టాప్య అనేది ఏం లేదు. మీరు ఇప్పుడు జపం చేయాలంటే మీరు హరిద్వారంకి వెళ్ళో నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ జపం చేయాలని ఏం లేదు. మీరు ఎక్కడైనా జపం చేయొచ్చు. భగవంతుడి నామస్మరణ ఎప్పుడైనా చేయొచ్చు. పోనీ ఏదైనా ఒక మంచి శుభ సమయం చూసుకొని, ఈ సమయంలోనే ఇప్పుడు రాహుకాలం ఉంది, ఇప్పుడు చేయకూడదు, లేకపోతే ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తోంది, ఇప్పుడు జపం చేయకూడదు, మా ఇంట్లో ఎవరో చనిపోయారండి, ఈ ఏడాది జపం చేయకూడదు అనేది ఏమి లేదు. మీరు ఎప్పుడైనా జపం చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మీరు శ్మశానంలో కూడా చేయొచ్చు, చనిపోయినటువంటి శవం ముందు కూడా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మీరు ఎక్లిప్స్ అంటే గ్రహణం, ఇప్పుడు గ్రహణం రాబోతుందిగా, గ్రహణ సమయంలో కూడా మీరు చేయొచ్చు భగవంతుడు నామ సంకీర్తన. గ్రహణ సమయంలో ఇంకేది చేయడానికి వీల్లేదు. అది అంత పవిత్రమైనది అనమాట. అంటే సూర్యుడికి అపవిత్రత అనేది అంటదు. ఇప్పుడు డ్రైనేజ్ ఉందనుకోండి, డ్రైనేజ్ పైన సూర్యుడు పడ్డాడని చెప్పేసి సూర్యుడు అపవిత్రం అవ్వడు. అలాగే ఈ భగవన్నామ సంకీర్తనం అనేది అంత పవర్ఫుల్ అనమాట. కాబట్టి
ఎప్పుడైనా మనం చేయొచ్చు. ఇది మనకి చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి పద్ధతి. అన్ని వేల సంవత్సరాల కిందటే అర్జునుడు నా వల్ల కాదని చెప్తున్నాడు కదా ఈ యోగ పద్ధతిని. ఇలాగా నేను వెళ్ళిపోవడం అనేది కుదరదు. ఆయన అర్జునుడు క్షత్రియుడు, ఆయనకు 4 భార్యలు ఉన్నారు, ఎందరో పిల్లలు ఉన్నారు, ఎంతోమందిని ఆయన చూసుకోవాలి, ఎన్నో పనులు ఉంటాయి ఆయనకి. ఇప్పుడు అన్ని పనులు మానుకొని ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళలేడు, వెళ్ళి ఆయన యోగం చేయలేడు. అప్పుడంటే వాళ్ళకి వనాలకు వెళ్ళాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి తపస్సు చేయడం జరిగింది, తపస్సు చేసి ఎన్నో అస్త్రాలను పొందడం జరిగింది. కానీ అలా ఖాళీగా కూర్చొని వెళ్ళడం అనేది ఎవరి వల్ల కాదు, ఎట్లీస్ట్ ఇవాళ పరిస్థితిలో. మనం చేయగలిగిందల్లా ఒకటే, కలియుగంలో ఏం చేయాలి? హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యత. కాబట్టి ఎవరో కొంతమంది యోగులు ఎక్కడో కుంభమేళాలో ఎక్కడో ఒకటి తగలొచ్చు మనకి, ఎవరో కొంతమంది. కానీ సామాన్యమైనటువంటి ప్రజలు ఊరికేనే సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇలాగ ధ్యానము ఇది అది ఇత్యాదులు చేసి, ధ్యానం కన్నా మనం అది కూడా కృష్ణుడి పట్ల ధ్యానం చేయాలి. చేసినా కూడా ఊరికేనే ఏదో క్యాండిల్ పైన పిరమిడ్ పైన ధ్యానం చేసి అలా పిచ్చి పిచ్చి పనులని చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం అది ఉట్టిగానే టైం వేస్ట్ అండి కంప్లీట్గా. అసలు దానివల్ల ఎటువంటి లాభం అనేది లేదు. మనస్సు చాలా చంచలంగా ఉంటుంది, అవునా? అయినా కూడా మనం ఎలాగైనా ఆ మనస్సుని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని చాలా చక్కగా భగవంతుడిని పూజించాలి, అవునా? చాలా సులువైనటువంటి మార్గాన్ని ఇచ్చారండి చైతన్య మహాప్రభు మనకి. హరే కృష్ణ మహామంత్రం జపం చేయమని చెప్పాడంటే అందరికి, ఎవరిని కలిసినా కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేయమని చెప్పాడు. మనస్సును నియంత్రించాలంటే ఒకటే, మీరు కృష్ణుడి పాదాలను పట్టుకోండి అంతే. సవై మన కృష్ణ పాదారం విందయు. మీరు మనసులో కృష్ణుడి పాదాలను ధ్యానించండి, నిరంతరం ధ్యానించండి, మనసు ఆటోమేటిక్గా నియంత్రణలోకి వస్తుంది అంతే. వేరే అనేది లేనే లేదు. మీ మనసు కృష్ణుడి పైన ఉన్నంత వరకు ఇంకెట్టూ వెళ్ళడానికి అసలు సమస్య లేదు. ఎప్పుడు మనం కృష్ణుడి పై నుంచి కృష్ణుడి పాదాల నుంచి మనసును తీసి ఇంకెక్కడ పెడతామో అప్పుడు మనం ఇంకేం చెప్పలేము, ఎవరు మనని కాపాడలేదు. ఓకే ఓకే, హరే కృష్ణ. ఇక్కడ స్టాప్ చేద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఎటువంటి ఆంక్షలు లేకుండా చేసే జపయజ్ఞం. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఫాస్ట్ ఫాస్ట్ గా చేయొచ్చా ప్రభుజీ, నిదానంగా చేయాలి? మీకు వినపడాలి చెప్పేటప్పుడు హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. స్పష్టంగా వినాలి ఒక్కొక్క పదాన్ని. యాక్చువల్గా ఫాస్ట్గా చేయడం ఏం తప్పలేదు, మీరు వినగలిగితే ఏం మీరు ఫాస్ట్గా చేయొచ్చు. కొంతమంది ఫాస్ట్గా చేసే వాళ్ళు ఉంటారు, చేయొచ్చు, నో ప్రాబ్లం, చేయకూడదని ఏం లేదు. మీరు చెప్పే ప్రతి పదాన్ని వినాలి జాగ్రత్తగా, అది చాలా స్వచ్ఛంగా ఉండాలి. ఫాస్ట్ చేసిన స్వచ్ఛంగా ఉండాలి, మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చెప్పగలిగితే ఓకే. అంటే నేను రోజు 24 మాలలు కృష్ణ భగవాన్ కి ప్రామిస్ చేసిన. 24 ఎందుకంటే 24 గంటలకి ఒక్కొక్క గంటకి ఒక్కొక్క మాల అన్నట్టు చేసిన. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, టైం అయిపోయి టెన్షన్ దాంతో ఫాస్ట్ గా చేసేస్తా. మధ్యలో హరిహరి కూడా ఒక్కొక్కసారి ఎగిరిపోతుంటది, మళ్ళీ కాంపెన్సేషన్ కింద మళ్ళీ చేస్తుంటా. అట్లా చేయకూడదు మాతాజీ, తప్పది, అలా చేయకూడదు. మీరు చేసినటువంటి 16 మాలు ఎంత మీరు నంబర్ కౌంట్ కన్నా ముఖ్యం ఏంటంటే మీరు చేసింది కరెక్ట్గా చేయడం అనేది ఎక్కువ ముఖ్యం. ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అంటే మనం ప్రామిస్ చేస్తున్నాం కదా కృష్ణ భగవాన్ కి 24 కంపల్సరీ చేస్తాం. కరెక్ట్గా చేయాలి. మళ్ళీ మరి కరెక్ట్గా చేయండి, టైం తీసుకోండి, టైం ఇవ్వండి, దానికి సరిపోయేంత టైం కూడా మీరు ఇవ్వాలి కంపల్సరీగా. 3 గంటలు పడుతుంది ప్రభుజీ. ఈజీగా పడుతుంది. మీరు దానికి ఖచ్చితంగా మీరు దానికి సపరేట్ టైం ఇచ్చి చేయాలి. టైం అయితే పడుతుంది అండి, అవును. 24 మీరు చేయాలంటే 3 గంటలు పడుతుంది, అవును. మీరు దానికి సపరేట్ టైం ఇచ్చి చక్కగా కూర్చొని చేయాలండి. అలా మిస్టేక్స్ చేయకూడదు. హరే 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 మిస్ అవుతుంది అట్లా చేయకూడదు. అది చేస్తే అది నామ అపరాధం అవుతుంది. నామ అపరాధం వల్ల ఏం అవ్వదు, మనకేమీ లాభం లేకుండా పోతుంది కదా, బెనిఫిట్ ఉండాలి కదా చేసినందుకు. మెకానికల్ చాంటింగ్ చేస్తే బెనిఫిట్ ఉండదు, మెకానికల్గా చాంట్ చేయకూడదు. ఓకే ప్రభుజీ. ఓకే, మీరు జపం చేసినప్పుడు ఎట్లాగంటే కృష్ణుడే మనతో ఉంటే మీరు ఎంత జాగ్రత్తగా చేస్తారు, అవునా కదా? ఇప్పుడు మీకు శాలిగ్రామ శిల ఇచ్చామనుకోండి, మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, అవునా? అలాగ అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. కృష్ణుడు మన దగ్గరకు వచ్చాడు ఇప్పుడు అనేంత అంత కేర్ఫుల్గా జపం చేయాలి. ఓకే, హరే కృష్ణ. థాంక్యూ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే డివోటీస్, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ ప్రభుజీ, కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ దండప్రాణం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ.